వరల్డ్ లో ఎన్ని థౌసండ్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నా కొన్ని బ్రాండ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన మైండ్ లో ఒక వర్డ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాల్వో గురించి మాట్లాడుకుంటే సేఫ్టీ అంటాం. మర్సిడీస్ గురించి ఓనింగ్ మర్సిడీస్ మనకి ఒక ప్రెస్టేజ్ అని ఒక వర్డ్ అనేది మైండ్ లోకి వస్తుంది. అమూల్ అంటే బటర్ అనే మైండ్ లోకి వస్తుంది. అలా డిఫరెంట్ బ్రాండ్స్ ఒక్కొక్క బ్రాండ్ కి వర్డ్ మైండ్ లోకి వస్తుంది. దిస్ ఇస్ పుట్టింగ్ అ వర్డ్ ఇన్ ద మైండ్ ఆఫ్ అ కన్స్యూమర్. దిస్ ఇస్ అ లా ఆఫ్ వర్డ్. వాస్తవంగా ఒక బ్రాండ్ మనం బిల్డ్ చేసినప్పుడు మన కస్టమర్ వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఒక సింగిల్ వర్డ్ లో వాళ్ళు చెప్పగలిగే కెపాసిటీ మనం తీసుకురావాలి. అప్పుడే మనం బ్రాండ్ గా బిల్డ్ చేసుకుంటున్నట్టు. ఇప్పుడు చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి పాజ్ చేసి మీరు మీ బిజినెస్ వేరే కస్టమర్ ఇంకొకళ్ళతో మాట్లాడి అరే ఇక్కడ ప్రొడక్ట్ బాగుంది అని చెప్పడానికి ఒక వర్డ్ ఏమన్నా చెప్పాలి అంటే ఏమన్నా ఉందా? క్వశ్చన్ చేసుకోండి. ఇఫ్ నాట్, దిస్ వీడియో ఇస్ ఫర్ యు. యూజువల్లీ వర్డ్స్ అనేవి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి మన ఒక బిజినెస్ బిల్డింగ్ లో. ఒక బిజినెస్ నుంచి బ్రాండ్ గా గ్రో అయ్యేటప్పుడు మన కస్టమర్ మన గురించి నలుగురికి ఏం చెప్తున్నాడు, నలుగురు కస్టమర్స్ నలుగురికి చెప్తున్నప్పుడు ఒకే విధంగా చెప్తున్నారు, అందరు కలిసి కామన్ గా ఒకటే వర్డ్ చెప్తున్నారు అంటే డెఫినెట్ గా మీరు బ్రాండ్ బిల్డ్ చేస్తున్నారు. లేదు అంటే ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కలాగా అనుకుంటున్నారు అంటే యూ విల్ ఎండ్ అప్ స్పెండింగ్ మోర్ మనీ ఆన్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్. దిస్ ఇస్ వేర్ వర్డ్స్ అనేవి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. మన ప్రొడక్ట్ ఏదైనా కానివ్వండి, మన కస్టమర్ కి మాత్రం ఆ వర్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాలిటీ యూ ప్రొవైడ్, రిలయబిలిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ ఒక వర్డ్ ఆ కస్టమర్ మైండ్ లో మీ బ్రాండ్ తెలుసుకున్నప్పుడల్లా గుర్తు రావాలి. యాపిల్ అంటే గుర్తొచ్చేది ప్రైవసీ. ఎందుకు గుర్తొస్తుంది ప్రైవసీ మనకి? బికాస్ యాపిల్ లో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నా కూడా, ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నా కూడా దేర్ ఫస్ట్ ఫ్యాక్టర్ ఇస్ ప్రైవసీ. వాల్వోలో కూడా దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అక్రాస్ డిఫరెంట్ కంట్రీస్. సో వాల్వో గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వై ఆర్ వి యాక్చువల్లీ థింకింగ్ అబౌట్ సేఫ్టీ? అంటే వాల్వో కంటే ముందు ఇంకా సేఫ్టీగా కంపెనీస్ లేవా? వాల్వో లాగా ఇంకా వేరే కంపెనీస్ కూడా అన్ని సేఫ్టీగా ఇస్తాయి కదా. బట్ వై డూ యూ థింక్ వాల్వో ఓన్ ద వర్డ్ సేఫ్టీ? ఇట్స్ బికాస్ వర్డ్ అనేది మన మార్కెట్ లో ఒక బ్రాండ్ మనం తలుచుకుంటున్నాం, రెండోది మనం తలుచుకోలేము ఎప్పుడైనా సరే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హ్యావింగ్ అ వర్డ్ ఫర్ యువర్ బ్రాండ్. అండ్ ఇమాజిన్ దిస్ వన్ థింగ్, ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఇస్ అనదర్ బ్రాండ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ అండ్ సేయింగ్ దట్ మేము కూడా సేఫ్టీగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం, మీ మైండ్ లో ఇంకా పోదు. మీ మైండ్ లో ఒకవేళ వాల్వోకి సేఫ్టీ అని మీరు ట్రిగర్ అయ్యి కస్టమర్ గా ఉన్నారు అంటే కనుక వేరే బ్రాండ్ మీరు యాక్సెప్ట్ చేయలేరు. అందుకని ప్రతి ఒక్క బ్రాండ్ వాళ్ళ మార్కెట్ లో వాళ్ళ కేటగిరీలో వాళ్ళ కస్టమర్ కోసం ఒక వర్డ్ ని వాళ్ళు రిజిస్టర్ చేసుకుని పెట్టుకుంటారు. యాపిల్ లాగా, వాల్వో లాగా, అమూల్ లాగా, బ్రిటానియా లాగా అండ్ ఆల్ ద అదర్ బ్రాండ్స్ దట్ యు సీ. వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వడానికి రీజన్ ఏంటో తెలుసా? మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ స్పెండ్ చేయడం కాదు, వాళ్ళు బ్రాండింగ్ ఆ వర్డ్ మీద పెట్టడం వల్ల వాళ్ళు సక్సెస్ అయ్యారు. అండ్ దిస్ ఇస్ వేర్ వర్డ్స్, మనం పెట్టే వర్డ్స్, మనం మాట్లాడే వర్డ్స్, మనం కస్టమర్ కి కమ్యూనికేట్ చేసే వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ లెట్ మీ టెల్ యు వన్ క్లాసిక్ ఎగ్జాంపుల్. రీసెంట్ గా దిస్ అ క్లాసిక్ కేస్ స్టడీ దట్ హ్యాపెండ్. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళ ఒక హౌస్ ఒక $9 million కి ఒక కస్టమర్ కి సెల్ చేస్తున్నప్పుడు అతన్ని కాకుండా ఇంకొకరిని పంపించారు. ఆల్మోస్ట్ డాక్యుమెంటేషన్ అంతా అయిపోయింది, మొత్తం ఫైనల్ అయిపోయింది. కరెక్ట్ గా లోపలికి వెళ్ళేటప్పుడు ఒక సోఫా అతను తీసుకుని వెళ్తున్నాడు ఫర్నిచర్ లోపలికి. సో లోపలికి తీసుకెళ్తున్నప్పుడు వీళ్ళు అడిగారంట కస్టమర్స్, ఈ సోఫా చాలా బాగుంది అని అడిగితే నేను అవతల రియల్ ఎస్టేట్ కంపెనీస్ మెన్షన్ చేసి అతను థ్యాంక్ యూ బట్ యూ కాంట్ అఫోర్డ్ ఇట్ అన్నంట. ఆ $9 million కి కొనే కస్టమర్ ఒక చిన్న ఫర్నిచర్ కొనలేడా? ఆ ఒక వర్డ్ వల్ల, యూ కాంట్ అఫోర్డ్ ఇట్ అనే వర్డ్ వల్ల దే లాస్ట్ $9 million డీల్. దిస్ ఇస్ వేర్ వర్డ్స్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ అవర్ బ్రాండ్. వన్ సింపుల్ థింగ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ వాల్వో కంటే ముందు ఇంకో సేఫ్టీకి ఇంకో కార్ లేదు. మాంట్ బ్లాంక్ గురించి, పెన్ గురించి మాట్లాడుతున్నప్పుడు దాని ముందు ఇంకొక కేటగిరీ క్రియేట్ అవ్వలేదు. ఇన్ ద సేమ్ వే మీరు పెట్టిన మార్కెట్, మీరు వెళ్తున్న మార్కెట్ లో మీ బ్రాండ్ కూడా ఒక వర్డ్ ఉండే ఉంటుంది. అది ఇప్పుడు చేసుకుంటే లాంగ్ టర్మ్ లో మీకే హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వర్డ్.